హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది నేను వ్లాగ్ చేసి. సో, సమ్మర్ వచ్చింది కదా! మేము వెకేషన్‌కి ఫ్లోరిడా వెళ్తున్నాం అనమాట. సో, ఆ వ్లాగ్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇది ఎప్పుడూ నాకు విచిత్రంగానే అనిపిస్తది. థంబ్‌నెయిల్‌లోనేమో మనంతా డీటెయిల్స్ పెట్టేస్తాము. అండ్ ఇక్కడికొచ్చి ఓహ్! ఈ వ్లాగ్ ఏంటో చేయండి అని చెప్తాం అనమాట. సో, అలా ఉంటుంది. అండ్ ఇదైతే మేము మా ఇంటి నుంచి మేము ఫ్లోరిడా స్టేట్‌లో మయామి అండ్ కీ వెస్ట్‌కి వెళ్తున్నాం అనమాట. సో, ఆ జర్నీ చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఫ్లోరిడా ఇంతకుముందు ఒర్లాండో అవి వెళ్ళాము. సో, తెలిసిన రూటే అది దాటి ఇంకా వెళ్తున్నాం అనమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెగ్యులర్‌గా లాంగ్ జర్నీ కాబట్టి మాకు ఆల్మోస్ట్ లైక్ 12 అవర్స్ జర్నీ అన్నట్టు. సో, అంటే పిల్లలతో కొంచెం ఆగి వెళ్ళడం అది. కొంతసేపు నేను, కొంతసేపు మా హస్బెండ్ చేసాం. అండ్ ఇంట్లోంచి వెళ్ళే ముందే పులిహోర చేశాను అనమాట. జర్నీలో డిఫాల్ట్‌గా మనకి ఇంటి నుంచి కొంచెం ఏదో హోమ్ ఫుడ్ ఉంటే బాగుంటుందని చెప్పి. సో, మంచిగా దారిలో డ్రైవ్ ఇంకెక్కడ ఆగకుండా తినేసాం. అండ్ డైరెక్ట్ మేము ఇంటి నుంచి మయామికి ట్రావెల్ చేసాం. ఇది మయామి. మయామి చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను వెళ్ళడం. అండ్ మయామిలో మయామి సిటీ వేరు, మయామి బీచ్ వేరు. ఇదేంటంటే నేను అసలు అంటే చాలా చిన్న సిటీ అట్లా అనుకున్నాను. బట్ మా షార్లెట్ కన్నా చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది కూడా. అండ్ మేము మా కార్ కాకుండా రెంటల్ కార్ తీసుకున్నాం అనమాట. మా కార్ చాలా చిన్నది అండ్ 1 వీక్ ట్రిప్ కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము వేరే కార్ రెంట్ చేసుకున్నాము. అండ్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఆ రోజైతే చాలా ట్రాఫిక్ ఉంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్కింగ్ డే. సో, ఆబ్వియస్లీ ఎక్కువ ఆఫీస్ టైమ్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ బాగానే ఉందన్నమాట. ఫైనల్గా అయితే మేము డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే చాలా బాగుంది. బీచ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అలా తీసుకున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ అయిపోయింది మేము రీచ్ అయ్యేసరికి కూడా. సో, ఇది హోటల్. సో, ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయాము. బ్యాగ్స్ వెంటనే పైకెళ్ళి రూమ్స్లో పెట్టేసి వెంటనే ఇంకా వెనకాలే బీచ్ ఉందన్నమాట హోటల్కి వెనకాలే. సో, తిరగాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అసలు ఎక్సైట్గా ఉన్నాం బాగా. అది వెళ్ళిపోవాలి, బీచ్ చూసేయాలి అని చెప్పేసి. ఇక్కడ మా వెనకాల ఇది పైన బాల్కనీ నుంచి అనమాట. చూసారా సీ కనిపిస్తుంది కదా! ఇక్కడ పూలు, దాని వెనకాలే సీ ఉందనమాట. కొంచెం కిందకెళ్ళి వాక్ చేసుకుంటూ వెళ్తే ఈ సీ స్విమ్మింగ్ పూల్ దాటి ఇంకా కనిపిస్తుంటుంది. ఇలా బాల్కనీస్ వచ్చాయి. దీన్ని ఓషన్ వ్యూ అంటారనమాట. అలా తీసుకోవాలి రూమ్. లేకపోతే రోడ్ సైడ్కి వస్తే మనకు వెనకాల ఏం కనిపించదు. పూల్ కూడా బాగుంది మంచిగా. ఇక్కడ ఫ్లోరిడాలో అసలు కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అసలు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ లైక్ మన ఇండియన్ వెదర్లా ఉంటుంది. సో, దానివల్ల చెట్లు అవి బాగా పెరుగుతాయి. ఇటు అంతా చలి ఉండదు కాబట్టి చాలా బాగున్నాయి మొక్కలు. ఈవెన్ ఏమంటారు ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఇటువైపు అంతా ఎక్కువ అనమాట. ఇటు నుంచే వస్తూ ఉంటాయి. మాకు సీతాఫలాలు కానీ మ్యాంగోస్ కానీ ఎక్కువ ఫ్లోరిడా నుంచే వస్తాయని చెప్తారు. సో, అలా మొత్తం బీచ్లోకి వెళ్ళిపోయాము. కొంతసేపు ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. భలే అనిపించింది అసలు నాకు. ఇది మేమున్న హోటల్. సో, ఇది ప్రైవేట్ పూల్ వల్ల, ప్రైవేట్ హోటల్స్ వల్ల కొంచెం ఈ బీచ్ యాక్సెస్ అంతా కొంచెం లిమిటెడ్ పీపుల్ ఉంటారు. ఇంకొంచెం దూరం వెళ్తే మొత్తం ఎక్కువ పబ్లిక్ క్రౌడ్ ఉంటాయి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటారు. హలో. హలో అక్షయ. హలో. నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం. మహాసముద్రం ఉత్తర అట్లాంటిక్ ఇదేనా? సన్ను నా వెనకాల ఉంది. ఏది నా వెనకాల? రెండు సన్నులు ఉన్నాయి. నాకు రెండు పోతా. ఈ వారం ఒకసారి రమ్మంటే అయితే సముద్రం నాకు ఇల్లు కట్టుకుందాం. ఏం చేద్దాం? ఇక్కడ ఉండిపోదాం. ఉండు నెలకు ఒకసారి వారం ఒకసారి వచ్చిపోతుంటాం. నెలకు కాదు, ఇల్లు కట్టుకుందాం ఇక్కడ. సౌండ్ విన్నావా? సౌండ్ అలాగే ఉంటాయి. డబ్బులు కూడా గెలగెళ్ళాడుతాయి. కట్టాలట, ఇల్లు కట్టాలట. ఇక్కడ ఉంది చూడు. చూపి
అలా తిప్పు. గాలి చూడు. నీ టూరిస్ట్ ప్లేస్ అంటారు. వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా. ఇక్కడ ఉండాలంటే మనం అనుకుంటాం. Love this place. Miami. డే అంతా ఫుల్ జర్నీ అయ్యేటప్పటికి ఇంకా అలసిపోయామన్నమాట. అండ్ ఏంటంటే మేము ముందే అనుకున్నాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి డెఫినెట్గా ఆ డే జర్నీలోనే పోతుంది. సో ఇంకా అలసిపోయి పడుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా అడ్వెంచర్ స్టార్ట్ చేద్దామని చెప్పి, సో రేపు ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి ఇంకా మంచిగా స్లీప్ వేసేసాం. ఇక్కడ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్నమాట హోటల్లోనే. సో ముందు రోజు చెక్-ఇన్ మనకి 4 o'clock ఉంటుంది, ఈవినింగ్ చెక్అవుట్ 11కి ఉంటుంది. ఒక డే వేస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. చాలా బాగుంది. అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో మెనీ వెరైటీస్ పెట్టారు. అసలు ఇందులో సగం అయితే మనం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోము. అదే మన ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి పెడితే కుమ్మేసే వాళ్ళం. బట్ ఇవన్నీ సగం చీజులు, బీఫ్లు, పోర్క్లు ఇలా రకరకాలు ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి చాలా వెరైటీస్ పెట్టారు. మేము నీట్గా బ్రెడ్, స్క్రాంబుల్డ్ ఎగ్ లేకపోతే ఆమ్లెట్ ఇలాంటివి తీసుకున్నాం. పిల్లలు కూడా అట్లానే జస్ట్ నార్మల్ వే తీసుకున్నారు. అండ్ ఫ్రూట్స్, జ్యూసెస్ అవి కూడా ఉంటాయన్నమాట. బాగా ఎక్కువ అన్ని వెరైటీస్ అంటే మార్నింగ్ వీళ్ళకి ఉండే హెల్తీ థింగ్స్ అన్నీ కూడా పెడతారు. ఈ కేక్లు, మఫిన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్లో కూడా చాలా రకాలు పెట్టారు. పాలైతే అంటే మాకు తెలిసి ఇక్కడ ఎట్లా ఉంటాయో, మిల్క్ ఎన్ని వెరైటీస్ ఉంటాయో మీకు చూపిస్తాను. అసలు ఇవన్నీ ఫ్రూట్స్, ఈ పక్కనంతా పాలు. చూసారా ఈ సీసాల్లో ఒక్కోటి ఓట్ మిల్క్ అని, ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, నార్మల్ మిల్క్, కొంచెము పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇవి సీరియల్, కార్న్ఫ్లెక్స్ అవి కూడా ఉన్నాయి. కాఫీ, టీలు మొత్తం అన్నీ ఉన్నాయి. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? అప్పుడే అయిపోయింది. వాకింగ్ రోహన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మంచిగా పూల్ దగ్గర కూర్చున్నాం అనమాట. చాలాసేపు రిలాక్స్ అయ్యాం. వెదర్ అయితే మాకోసం అన్నట్టు చాలా సెటిల్డ్గా ఉంది. చాలా భయపడ్డాం వెళ్ళేటప్పుడు అటు ఫ్లోరిడా వైపు చాలా ఎండలు ఉంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పి. బట్ చాలా బాగుంది వెదర్. అండ్ పూల్లో దిగుదామని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అనుకొని, అంటే మేము ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏం తిరగాలని ప్లాన్డ్గా ఏం వెళ్ళలేదు. కొంచెం రిలాక్స్గా స్లోగా అక్కడ గోయింగ్ ద ఫ్లో అన్నట్టు వెళ్దామని ప్లాన్ అనుకున్నాం. పూల్లో దిగాము. ఆఫ్టర్ లాంగ్ టైం రాఘు కూడా దిగడం అనమాట. రాఘు చాలా రేర్గా దిగుతాడు పూల్లోకి. మేము ముగ్గురం దిగుతూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఎక్కువసేపు చాలాసేపు ఆడుకున్నాం అనమాట. బాగా అనిపించింది. ఎంటైర్ ట్రిప్లో నాకు ఇది ద మోస్ట్ ఫేవరెట్ వన్ అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. Okay, now I'm done. అలా పూల్లో కొంచెం సేపు మంచిగా ఎంజాయ్ చేసి, అండ్ ఆ హోటల్లోనే కింద ఫ్రంట్ డెస్క్లో ఈ అట్రాక్షన్స్ ఏమున్నాయి, ఏమేమి చూడొచ్చు అనేది ఉన్నాయన్నమాట. మేము అక్కడే ఒకటి బుక్ చేసుకున్నాం. అండ్ మేము రెడీ అయిపోయి ఇంకా బయటికి బయలుదేరాం. ఇదేంటంటే హాపప్ బస్ లాగా, అదే టాప్లెస్ బస్ ఉంటుంది కదా మనకి, కైండ్ ఆఫ్ అలాంటిది అన్నట్టు. ఇక్కడ నుంచి హోటల్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి స్టార్ట్ అనమాట బస్సు. సో అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ మనం చెక్-ఇన్ చేసుకొని ఈ డే ట్రిప్లా ఉంటుంది. ఇదేంటంటే బస్ కమ్ బోట్ మేము రెండు తీసుకున్నాము. ఇలా ఈ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట బస్సు. కొంచెంసేపటికి ఈ బస్సు వచ్చింది. ఇక్కడ ఈ టూర్స్, బోటు జర్నీ, వీటు లేకపోతే ఓన్లీ సిటీ టూరు ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం నచ్చి తీసుకోవచ్చు. Aguas, brace, watch your heads, cuidado arriba. I'm from Jeremy, you're doing the boat tour. ఫస్ట్ అయితే సిటీ టూర్ స్టార్ట్ అయిందనమాట.
ఇదైతే చాలాసేపు తిప్పాడు బస్సులో, అన్ని మెయిన్ ప్లేసెస్ అన్ని అట్రాక్షన్స్ అన్నీ అప్ టౌన్లోకి అవి తీసుకెళ్ళాడు. ఒక ఏరియా ఉంది మీకు గుర్తుందా, ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఏదేంటిది గ్రాఫ్టియో ఏదో అంటాడు. సో అవి వేస్తూ ఉంటారు బొమ్మలు, అలాంటివి అనమాట. ఒక ఏరియా ఉంది మొత్తం అంతా అవే, ఏ వాల్కి చూసినా సరే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అన్నిటికీ వేసేసి ఉన్నాయన్నమాట. ఇవి అదొక ప్యాషన్గా వేసుకుంటారంట అక్కడ. చాలా బాగుంది, అంటే మంచి ఆర్ట్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్వి, పాప్ సింగర్స్వి అందరివి ఉన్నాయి. చాలా ఏ వాల్ చూసినా అన్ని పాత బిల్డింగ్స్ అలా వాల్స్ లాగా ఉన్నాయి. ఏది చూసినా సరే మొత్తం అంతా కవర్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇదొక మనం ఎప్పుడో సినిమాలో చూడడం తప్పితే ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు మనకి. సో బాగుంది అదైతే. అండ్ మెయిన్ అట్రాక్షన్స్ అవన్నీ తీసుకెళ్లారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక దగ్గర కూడా ఆపారనమాట. అక్కడ కొన్ని ఓల్డ్ మయామి అని చెప్పి సిగార్ ఫ్యాక్టరీ అప్పట్లో ఎలా ఉండేవి అవన్నీ చూపించారు ఒక దగ్గర స్టాప్ చేసి. toughest part. థ్యాంక్ యూ. అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బోట్ రైడ్కి తీసుకొచ్చారు. ఓకే, దట్స్ ఓకే. Oh my god. Friends, this is my second wife. Oh Mi my segunda god. mujer. She left me also for the owner. Me dejó. Ella es la. Con ella me va a quedar para siempre. Estoy trabajando en esto. Vamos a poder recibir. Aquí se come de gratis. Quiero otro lenguaje, lo siento. You can teach me after the tour. Me pueden enseñar después del tour. Now, ladies and gentlemen, we are a United States Coast Guard certified vessel. We carry on board 150 life jackets for adults and children. We do not. ఈ బోట్ రైడ్లో ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మనం ఎక్కడ దిగం కానీ ఇవన్నీ బిలియన్ వాల్యూ ఉన్న హౌసెస్ అనమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్వి, చాలా పేర్లు చెప్పాడు. స్పానిష్ హీరోలు, మన ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్, ఇలా రకరకాలు. నాకైతే గుర్తు కూడా లేదు. సో మెనీ సెలబ్రిటీ. మనకి నాకు ఒక్క పేరు ఎవరు, రిహానాది గుర్తుంది. రిహానా వాళ్ళ హౌస్ కూడా చూపించాడు. ఐ థింక్ ఇదా ఇంకోటి అనుకుంటా. నాకు అప్పుడు అంటూ ఉన్నమాట, అంబానీ డబ్బులన్నీ పెట్టుకున్నట్టుంది అది ఇది అని చెప్పి. ఇలా ప్రైవేట్గా కూడా బుక్ చేసుకొని ఇలా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఒక్కొక్కటి ఎంత కాస్ట్లీ అండ్ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయంటే హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. అసలు మ్యాన్షన్స్ అంటారు వీళ్ళని, విల్లాస్ అంటారు, మ్యాన్షన్స్ అంటారు, అలా ఉంటాయి. వీళ్ళకి ప్రైవేట్ యాక్సెస్ ఉంటుందన్నమాట. మామూలుగా వెళ్ళిపోవడం అది కూడా కష్టం. జస్ట్ ఈ బోట్ రైడ్లో ఈ ఐలాండ్ చుట్టూ మయామిలో ఇది ఒక పెద్ద వెరీ రిచెస్ట్ ప్లేస్ అన్నట్టు చెప్తారు. మరి అలా అవన్నీ కవర్ చేసేసరికి ఇదిగో మన పుష్ప వచ్చిన కంటైనర్స్ కనిపించాయి అన్నమాట. ఇలాంటి కంటైనర్లోనే కదా పుష్ప ఉంటుంది. సో అవి కనిపించాయి చూడండి, ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఫుల్గా లగేజ్లు తీసుకొచ్చేవి, పెద్ద పెద్ద షిప్పింగ్స్ అన్నీ ఇలాంటి కంటైనర్స్లోనే వస్తూ ఉంటాయి. యూఎస్కి వచ్చే షిప్పింగ్స్ అన్నీ. అలా ఈవినింగ్ వరకు మాకు అయిపోయిందనమాట. ఇంకా మమ్మల్ని మళ్ళీ ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడ వదిలేశారు. ఈ వ్లాగ్ ఇంతవరకు. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగు? అండ్ రేపు మేము కీ వెస్ట్కి వెళ్తాం. సెకండ్ వ్లాగ్లో మేము అది పెడతాను మీకు ఆ డీటెయిల్స్. రేపు మెయిన్ కీ వెస్ట్లో అడ్వెంచర్స్ ఎలా ఉన్నాయి, కీ వెస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి తెలుసు యూఎస్లో ఉండే వాళ్ళకి, ఇండియాలో ఉండే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఏంటి ఆ ప్లేస్ అనేది రేపు వ్లాగ్లో చెప్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.